సిటీ న్యూస్కు స్వాగతం. 4వ తరగతి ఉద్యోగుల నగర అధ్యక్షునిగా లోయ ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4వ తరగతి ఉద్యోగుల నగర అధ్యక్షునిగా లోయ ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కోర్టు రోడ్డులోని ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల అసోసియేషన్ హాలులో నిర్వహించిన కార్యవర్గ ఎన్నికలలో నగర అధ్యక్షులుగా లోయ ఆంజనేయులు, కార్యదర్శిగా కె రాజు, కోశాధికారిగా కె నీలకంఠన్, ఉపాధ్యక్షులుగా వి నాంచారయ్య, శ్రీమతి బి రమాదేవి, సంయుక్త కార్యదర్శులుగా కె వెంకటేశ్వరరావు, బిఎస్ఎస్ తేజలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 సంవత్సరాల పాటు కొనసాగే ఈ నూతన కార్యవర్గ ఎన్నికలకు అధికారిగా 4వ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు కె ప్రసాద్, సహాయ ఎన్నికల అధికారిగా రాము, ఎన్నికల పర్యవేక్షకులుగా ఎస్వి కృష్ణారావు వ్యవహరించారు. అనంతరం కౌన్సిల్ సమావేశం నిర్వహించి గౌరవ అధ్యక్షులుగా జి రమేష్, కమిటీ సభ్యులుగా డివిఎస్ఎన్ మల్లేశ్వరరావు, ఎన్ నిరీక్షణరావు, ఎన్ తిరుమల నాగరాజులను ఎన్నుకున్నారు. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సు జరిపారు. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పివి ఫణికుమార్, జనసేన నాయకుడు కోటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంల ద్వారా వడదెబ్బ నివారణ శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేయడంతో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. శుభ్రంగా లేకపోతే ఆరోగ్యాలు దెబ్బతినిపోతాయి. మన బంబర్లో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోనే గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది మన బంబర్లో. అంటే బంబర్ ఎంత దరిద్రంగా ఉందో ఆయన దృష్టికి వెళ్ళింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడే మా ఫణి చెప్పాడు, కొలతలతో సహా డ్రైన్లు కొలతలు, దాంట్లో మట్టి కొలతలు. మరి ఎంత దౌర్భాగ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి మచిలీపట్నం మున్సిపాలిటీలో ప్రతి వార్డులోనూ ప్రజలు మాకు నీళ్లు సక్రమంగా రావటం లేదు, నలకలు ఉంటున్నాయి, మట్టి ఉంటుంది, అన్ని కంప్లైంట్లే. సరే, ఇమీడియట్గా మంత్రి గారు వాటిని క్లీన్ చేయమంటే ఫిల్టర్ బెడ్లు ఆశ్చర్యపోయాం మేము చూసి. దాదాపు నిలువెత్తు 10 అడుగుల మేటేసుకుపోయి ఆ ఫిల్టర్ బెడ్లోనే మట్టి ఉమ్మంటే ఇక పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. విచారణ చేయగా తెలిసింది ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేసిన పాపాన పోల. ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు అంటే ఎవరు? కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉన్న తర్వాత ఆనందం. కాబట్టి ఆరోగ్యం లేనిదే ఆనందం లేదు. మనకు ఆరోగ్యం ఉంటే సరిపోతుంది. మరి మన ఒక్కడికి ఆరోగ్యం కావాలి అనుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మన ఇల్లు ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోతుంది. మన ఇల్లు, మన వార్డు, లేకపోతే మన లొకాలిటీ, మన సందు, ఇవి శుభ్రంగా ఉంటే సరిపోదు. మొత్తం మన బందరు నగరం అంతా సుందరంగా ఉండాలి. మన బందరు నగరం అంతా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చగా ఉండాలి. మరి స్వర్ణ మచిలీపట్నం, స్వచ్ఛ మచిలీపట్నం సాకారం కావాలి. మనం ఇందాక అనుకుంటున్నాం కదా, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. అలాగే స్వర్ణ మచిలీపట్నం, స్వచ్ఛ మచిలీపట్నం ఇది కావాలి అంటే ప్రజలందరూ సహకరించాలి. మన పట్టణంలో, మన నగరంలో ఉన్నటువంటి 2 లక్షల మంది జనాభా కూడా 2 లక్షల మంది జనాభా కూడా ఇది నా ఇల్లు నేను శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి కార్యక్రమం పెట్టుకున్న రోజుని సాకారం అవుతుంది. తడి చెత్త, పొడి చెత్త విడదీసి ఇవ్వాలి. అదేవిధంగా చూసాం, నిన్న కమిషనర్ గారు కూడా వచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ ముఖ్యంగా ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడికి కొల్లు రవీంద్ర గారు చాలా మాటలు పడినారు కూడా, కమిషనర్ గారు కూడా చాలా మాటలు పడినారు కూడా. ప్రజలందరి చేత మరి డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలి అని ఒక కంటనంతో మరి వారు పనిచేస్తున్నారు. వారికి మనందరం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గత 7-8 ఏళ్ళుగా డ్రైనేజీలో షిల్టులు తీయించాల. గత పాలకుల నిర్లక్ష్యంతో డ్రైనేజీలో షిల్టులు తీయించకపోయేసరికి నిన్న సబ్జైల్ డ్రైను మా 45వ డివిజన్లోనే తీస్తుంటే 7 అడుగులు మెట్టేసిపోయింది డ్రైన్లో మట్టి. ఇంకా అసలు వర్షం నీరు ఎటు వెళ్తుందో మరి చూడండి. అవన్నీ కూడా నిన్న మీడియా ముఖ్యంగా కూడా కమిషనర్ గారు, గోపీచంద్ గారు అదంతా కూడా పరీక్షించి చూడటం జరిగింది.
మరి డ్రైనేజీ పూడికి తీయిపోతే, డ్రైనేజీలు ఆక్రమణలకు గురైతే రేపొద్దున రాబోయే రోజుల్లో మరి మనకి డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలన్నీ కూడా దోమలు వచ్చి లోడ చంద్రబాబు గారు దోమలపై దండయాత్ర అనే ఒక కార్యక్రమం పెట్టేవాళ్ళు, నవ్వేవారు అందరూ. ఇవాళ దోమలపై దండయాత్ర కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనకు దోమలు వేసవికాలంలో కూడా మన ఇళ్లలో ఉండి మరి మన ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాయో చూస్తున్నాం. ముఖ్యంగా నీరు పారుదల అనేది డ్రైనేజీల్లో చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు అవగాహన కల్పిస్తూ మనందరం కూడా చేయాల్సిన సచివాలయ సిబ్బంది కానివ్వండి, రాజకీయ నాయకులు మెయిన్ కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ మీద ప్రకాశం బ్యారేజీ గేట్ల ద్వారా ఈ నెల 18వ తేదీన కృష్ణానదిలోకి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నందున దిగువ ప్రాంత వాసులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల ద్వారా ఈ నెల 18వ తేదీ కృష్ణానదిలోకి దాదాపు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నందున దిగువ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా స్థానిక పరివాహక ప్రాంతాల నుండి నీరు రావడం మరియు ప్రస్తుతం కాలువలు మూసివేసే స్థితిలో ఉండడంతో రిజర్వాయర్ స్థాయి 12 అడుగులు దాటిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ గేట్లను ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణానదిలోకి దాదాపు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లోల ఆధారంగా ప్రవాహాన్ని నియంత్రించడం జరుగుతుందని, ఈ క్రమంలో నది దిగువకు ఉన్న పరివాహక ప్రాంతాల ప్రజలను, ఇసుక రీచ్లను అప్రమత్తత చేయాలని కృష్ణానది కన్జర్వేటర్ కోరారు. అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ప్రసాదిస్తున్న నీటిని ఎక్కువగా వృధా చేస్తున్నామని, దీనిని అరికట్టి సంరక్షించుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పిలుపునిచ్చారు. ప్రకృతి ప్రసాదిస్తున్న నీటిని ఎక్కువగా వృధా చేస్తున్నామని, దానిని అరికట్టి నీటిని సంరక్షించుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత, తమ కళ్ళెదుట జరుగుతున్న వృధాను అరికట్టడానికి బాధ్యతగా పనిచేయాలన్నారు. వర్షాకాలంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 10,000 మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్ ఉషా, పలువురు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బేసిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాటర్ వల్లే. వాటర్ ఇస్ కల్ప్రిట్. మనం ఇప్పుడు మెయింటైన్, అది కల్ప్రిట్ చేసేది కూడా మనం, స్పాయిల్ చేసేది కూడా మనం. కాబట్టి దానికి హార్వెస్టింగ్ మెకానిజం, రెయిన్ హార్వెస్టింగ్, వాటర్ హార్వెస్టింగ్, ఇప్పుడు మన అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, సొసైటీ ఏం ఫీల్ అవుతుందంటే మాకు ఒక ఇన్స్టిట్యూషన్ వస్తే ఈ చుట్టుపక్కలందరూ మాకు భూముల రేట్లు పెరుగుతాయి, మంచిదని ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ రావడం వల్ల చాలా డెవలప్ అవుతుందని సొసైటీ కొంతవరకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుంటుంది. సొసైటీ నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఏంటంటే ఈ యూనివర్సిటీ ఇక్కడికి వచ్చింది, 5,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళు వాడిన వాటర్ అన్నీ కలిపి మాకు వదిలేస్తారు, పబ్లిక్ ప్రైవేట్ అవుట్ సైడ్ వదిలేస్తారు, మా అవన్నీ పొల్యూట్ చేసేస్తారు అని ఆ భయం కూడా ఉంటుంది. మరి వాటర్ అంతా ఎక్కడికో వెళ్ళాలి కదా. కాబట్టి మనం దానిని పబ్లిక్, ఎందుకంటే మనం హైయర్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ, మనం సొసైటీకి రెస్పాన్సిబిలిటీ ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నెగిటివ్ రాకుండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.